గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. కృష్ణం వందే జగద్గురుం. వచ్చిన భాగవత పారాయణం ఇప్పుడు ఎపిసోడ్ 22 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 21లో ఏం చెప్పుకున్నామంటే, పృథువుగా ఈ లోకం మీద ఆవిర్భవించిన కదా, ఆ వృత్తాంతములను వినిపింపమని కోరగా మైత్రేయుడు విదురునితో ఈ విధంగా చెప్పనారంభించను. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 26 ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. 22 ఎపిసోడ్ 22 కంటిన్యూ చేస్తున్నాం. పృథు మహారాజు పట్టాభిషిక్తుడైనప్పుడు అందరూ అనేక రకములైన కష్టములకు లోనై ఉండి రాజ్యమున అరాచకము పెక్కుటిల్లి ప్రజలకు బ్రతుకు తెరువు లేకపోవటచే వారు ఆ మహారాజును బ్రతుకు తెరువు చూపమని ప్రార్థించిరి. అంత ఆ మహారాజు కరువు కాటకములకు హేతువును గమనించి పృథ్వీని లక్ష్యంగా చేసుకుని తన బాణమును ఎక్కుపెట్టగా భూదేవి భయంతో గోరూపం దాల్చి పరిగెత్తి చివరకు వెనుదిరిగి మహారాజుతో, నీవు ధర్మజ్ఞుడవు, ఆపన్న శరణ్యుడవు, సకల ప్రాణులను రక్షించలేని నిరతుడవు, అట్టి నీవు నిరపరాధను దీనురాలను అయినా నన్ను చంపబోనడు కారణమేమి అని అనగా, పృథు మహారాజు ఆమెతో, నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించుతూ ఉన్నావు. దేవతారూపంలో యజ్ఞముల అందరి ఆవిర్భాగము స్వీకరించుతూ ఉండు, కానీ నీవు మాత్రం మాకు ధాన్యాధికమును నీ పొదుగు నుండి పాలను అందించక కృతఘ్నురాలను అయితివి. అందుచేత నీవు ఉదాహరణాలవు కనుక నిన్ను వధించడం దోషం కాదు. గోమాత ఆ మహారాజుతో, నరేంద్ర, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సకల జనుల శ్రేయోభివృద్ధికై ధాన్యాది వనస్పతులను సృజించను. కానీ వాటిని స్వార్థపరులైన కొందరు దుష్టులే అనుభవించుతూ ఉండుట, అంటే దొంగలలో దోచుకుని ఉండుట చేత నేను గమనించి సమస్త ప్రజల క్షేమం కొరకై వాటిని ఆ ఔషధులను నాలో దాచుకుంటుని. సకల ప్రాణులకు అభీష్టము పుష్టికరమైన ఆహారమును నీవు వాంఛించుతున్నచో ఒక బాధ్యతను వహింపు. నాకు తగిన దూడను, దోహన పాత్రను, అర్హుడైన దోగ్ధను అంటే పాలన పితికేవాడిని సమకూర్చు. అప్పుడు నేను దూడపై వాత్సల్యం చూపుతూ పాల రూపంలో అభీష్టములను అన్నింటినీ ఇచ్చదను. భూదేవి పలికి నా హితవచనములకు ప్రీతి చెంది స్వయంభూములు మనవును దూడగా చేసి స్వయంగా అంటే పృథు మహారాజు చేతినే దోహనపాత్రగా చేసి సమస్త ఔషధులను ధాన్యాదులను పితికెను. ఇదే విధముగా దేవదానవ గంధర్వాదులు తమ తమ యోగ్యతలకు తగిన విధముగా పొంది అభీష్టము సిద్ధింపజేసుకున్నది. పృథు మహారాజు భూమి ఎడల మిగుల ప్రసన్నుడై ప్రేమతో ఆమెను కూతురుగా స్వీకరించెను. పిమ్మట తన ధనురగ్రముతో పర్వత శిఖరములను పిండి గావించి ఈ భూమండలమును ఇంచుమించుగా సమతలముగా చేశాను. పృథు చక్రవర్తి పరిపాలించుటకు ముందు ఈ భూమండలమున నగరములు, గ్రామములు మొదలగు వ్యవస్థ లేకుండెను. అప్పటి ప్రజలు తమకు తోచిన స్థలములందు నిర్భయముగా నివసించేవారు. 19వ అధ్యాయం. పృథు మహారాజు 100 అశ్వమేధ యాగం ఆచరించుట. మైత్రేయుడు విదురునితో, బ్రహ్మావర్తమన్నది దైవ నిర్మిత క్షేత్రం. అతట స్వయంభూములు పెక్కు యజ్ఞమును ఆచరించిండెను. ఆ పవిత్ర ప్రదేశమునందే పృథు మహారాజు 100 అశ్వమేధయాగములను చేయుటకు దీక్ష వహించి నిర్విఘ్నంగా కొనసాగుతున్న సమయంలో ఇంద్రుడు అసూయాగ్రస్తుడై విఘ్నము కల్పింప పూనుకొనెను. ఆ పృథు మహారాజు 100వ యజ్ఞమందు యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించుతుండగా ఇంద్రుడు అదృశ్య రూపమున యజ్ఞాసమును అపహరించాను. అత్రి మహర్షి గమనించి పృథుసుతుని ప్రేరేపించగా ఇంద్రుడు అశ్వమును తన మారు రూపమును త్యజించి అదృశ్యుడై అతనే నిలబడను. ఈ కారణమున పృథుసుతుని విజితాసుడుగా పేరుగాంచను. ఈ కారణమున పృథుసుతుడు విజితాసుడుగా పేరుగాంచను. పృథు మహారాజు యజ్ఞ విధ్వంసంలో ఇంద్రుడు చేసిన అకృత్యము తెలిసి అతి క్రుద్ధుడై
ఇంద్రుని సంహరించటకే ధనస్సునందు బాణమును ఎక్కుపెట్టగా బ్రహ్మదేవుడు వచ్చి వారి ప్రయత్నమును తన ధర్మయుక్తములైన పలుకులతో నిలువరించాను. అట్లే పృథు మహారాజుతో నీవును ఇంద్రుడును శ్రీహరి అంశలే కనుక వెనుక వహించట తగదు. దైవికంగా విఘ్నం ఎదురైనప్పుడు అదే పనిగా దాన్ని ఊర్చి ఆలోచించుతున్నవాని మనస్సు మిగుల కోపమునకు లోనై మోహపరవశులై అశాంతికి నిపుందును. మహారాజా, ఈ పాషండ మార్గము ఇంద్రుని మాయ వలన ఏర్పడిందే. ఇది అధర్మమునకు తల్లి వంటిది కనుక ఈ పాషండ మార్గమును రూపుమాపము. మైత్రేయుడు ఇట్లా బరికను. విదురా, బ్రహ్మ ఆదేశానుసారం యజ్ఞ సంకల్పం విరమించి ఇంద్రుడితో సంధి చేసుకుని సఖ్యతో ఉండి అపభృదు స్నానం ఆచరించి బ్రాహ్మణోత్తములకు భూరిదక్షిణ నొసగి పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు మొదలుగా వారిని పూజించి దానములతో బహుమతులతో సత్కరించి వారిచే నీకు శుభమగుగాక అనే ఆశీర్వచనలను పొందాను. మైత్రేయుడు వచించాను. విదురా, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, యజ్ఞ రక్షకుడు, యజ్ఞభోక్త అయిన శ్రీ మహావిష్ణువు పృథు మహారాజుచే ఆచరింపబడిన 99 యజ్ఞములకు ఎంతయో సంతుష్టుడయ్యను. ఆ పురుషోత్తముడు ఇంద్రుడితో సహా అతనికి వచ్చేసి ఆ మహారాజుతో ఇట్లను, రాజా, నీవు 100 యజ్ఞములు చేయవలయునను సంకల్పించదు. కానీ ఈ ఇంద్రుడు నీ 100వ యజ్ఞమునకు విఘ్నము నచ్చి నీ సంకల్పమును భంగపరచను. తన తప్పునకు మన్నింపమని నిన్ను అభ్యర్థించుతున్నాడు కనుక అతన్ని క్షమింపము అని చెప్పి పెదపాయటను. ఈ ఆత్మ ఉన్నది ఒక్కటే అనగా అద్వితీయము శుద్ధమైనది, స్వయముగా ప్రకాశించుతున్నది. శరీరమునందు ఆత్మ ఉండును, కానీ ఆత్మ యందు వేరొక ఆత్మ ఉండదు. కావున అది శరీరం అంటే వేరైనది, విలక్షణమైనది. ఆత్మ దేహమునందే ఉన్నప్పటికీ దేహ లక్షణములు దీనికి ఉండవు. దేహము ప్రకృతికి సంబంధించినది. ఈ ఆత్మ ఈ ప్రకృతిಗಳ మధ్య లిప్తము కానిది. ఈ జ్ఞానమును కలిగి ఉన్న పురుషుడు పరమాత్మనైన నాయందే ఉండును. నిష్కామభావముతో తన వర్ణాశ్రమ ధర్మముల ద్వారా నిత్యము భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించు అనే చిత్తము క్రమక్రమముగా పరిశుద్ధమగును. ఇట్లే అనేక విషయములు చెప్పి వాటిని అవగాహన చేసుకుని బ్రాహ్మణోత్తముల సంపదని పూర్వుల నుండి పరంపరగా వచ్చిన ధర్మములను స్వీకరించుతూ ఎన్నడము లౌకిక విషయములందు ఆస్తులు కాక ఈ పృథ్విని పరిపాలింపుము. అప్పుడు సమస్త జనులు నీ యందు ప్రేమానురాగములను భక్తి విశ్వాసములను కలిగిందురు. కొలది దినములలోనే సనకాది మునులు స్వయంగా నీ వద్దకు వచ్చేసి నీకు దర్శనమిత్తురు. రాజా, నేను నీ శమదమాది గుణములకు మాత్సర్యరహితమైన నీ స్వభావమునకును వసుడనీతిని. కావున నీవు ఏదైనా వరమును కోరుకోను. పృథు మహారాజు శ్రీహరిని విద్యుక్తంగా పూజించి ఆ దివ్యరూపుని తదేకంగా చూస్తూ స్తుతించడకు కంఠము గాలికము అయినప్పటికీ అనేక విధముల స్తుతించి తనకు శ్రీహరి పాదారవింద సేవ తప్ప వేరే కోరికలు లేవని ఆ సేవాభాగ్యం ఇమ్మని కోరిను. దేవా, నీవు నన్ను వరము కోరుకున్నమంటివి. నీ దివ్య పాదారవింద సేవాఫలములు మాత్రమే నేను తెగను శుద్ధిగా కోరుకునుచుంటుని. విదురా, ఆ మహారాజు తనకు లభించిన సమస్త భోగములను నిరాసక్తతో అనుభవించుచు బ్రాహ్మణోత్తముల ఎడలను వైష్ణవ భక్తులను తప్ప సప్తద్వీపులందు గల ప్రజలను తన తిరుగులేని శాసనంతో పరిపాలించాను. బ్రాహ్మణోత్తముల ఎడలను వైష్ణవ భక్తుల ఎడలను తప్ప సప్తద్వీపులందు గల ప్రజలను తన తిరుగులేని, అదనమాట తప్పు వచ్చి అక్కడ అది తన తిరుగులేని శాసనంతో పరిపాలించాను. పాపాత్మైన వేణుడు బ్రాహ్మణ శాపం వలన హతుడైనను పృథు మహారాజు వచ్చిన పుణ్యకార్యముల వలన అతడు నరకం నుండి బయటపడెను. మైత్రేయుడు వచించెను. విదురా, ప్రజారంజకంగా పరిపాలన చేస్తుండగా ఒకనాడు ప్రజలు పృథు మహారాజును ప్రశంసిస్తూ ఉండగా సనకాది మహాములు అతడికి వచ్చుట. ఆ మహారాజు వారి శ్రద్ధా సమయములతో భూసురోత్తములారా, మీకు స్వాగతం. మీరు బాల్యమునందే మోక్షుల మార్గములను అనుసరించుతూ ఏకాగ్ర చిత్తములతో బ్రహ్మచర్యాది ఉత్తమ వ్రతములను మిగుల శ్రద్ధాశక్తులతో ఆచరించుతూ ఉన్నారు. ఓ మహాములారా, మీరు నిరంతరము ఆత్మయందే రమించుతూ ఉందరు. మీపై గల దృఢ విశ్వాసంతో మిమ్మల్ని ఒక ప్రశ్నను అడిగేదను. సంసారం అనేది ఊబిలో చిక్కుపడిన వారిని అందుండి సులభంగా బయటపడటం గల ఉపాయమేమి?
దానికి సనత్ కుమారుడు పృథు మహారాజు సాధుపురుషుల సమాగమం వక్తలకును శ్రోతలకును ప్రయోజనకారియే. భగవంతుని చరణారవిందముల యందలి ప్రేమ ప్రతి వ్యక్తి యొక్క వాసనారూపములకు మనోమాలిన్యములను అన్నింటినీ పూర్తిగా తుడిచివేయను. వేరొక ఉపాయమునకు ఇది సాధ్యము కాదు. సాధకుడు గురువులందును శాస్త్రవచనములందును విశ్వాసమును కలిగి ఉండవలెను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.